ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించగా మహిళలు సంతోషంగా ఉచిత ప్రయాణాన్ని చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ ముకంటి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత ఫ్రీ బస్సుని లాంచింగ్ చేసింది. మనం చూడవచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస్సులు జెండా ఊపిరి ప్రారంభించారు. మొట్టమొదటి బస్సు చూడవచ్చు మనం పల్లె వెలుగు తర్వాత అల్ట్రా పల్లె వెలుగు మహిళలు. ఏంటి, ఎలా ఉంది ఫ్రీ బస్? ఈ పరిస్థితి చూడొచ్చు, బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ మహిళలు వెళ్తూ ఉన్నారు. ఒకవైపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలు కూడా మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ ఉన్నారు. ఏదైతే మొత్తం రాష్ట్రంలో 8,458 బస్సులను కొంచెం వాళ్ళు ఫ్రీగా పెడతారు. ఒకసారి మనం ఎక్కి ప్రయత్నం చేద్దాము. ఈ మొత్తం ఇదే తొలి ఫ్రీ బస్సు మహిళల కోసం ఏర్పాటు చేసిన బస్సు. అమ్మ, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి? రాష్ట్రం అంతా అని మీరే అన్నారు కదా, రాష్ట్రం అంతా ఫ్రీ బస్సు మహిళలకి సూపర్ 6 అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు సార్. ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఎంత మేలేనా? అదేనండి, మనీ కట్టి వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు మనీ ప్రాబ్లం ఉండదు కదా, మాకు 5 ఏళ్ళకో దానికి సేవ్ అవుతాయి. ఏంటి మహిళలకి అంటే అందరికీ ఉద్యోగులు అని లేదు, కాలేజీ వాళ్ళని లేదు, అందరికీ మహిళలు ఉద్యోగులు అందరికీ ఫ్రీ అంటారు. రాష్ట్రంలో 8,458 బస్సులు, 5 రకాల బస్సులు మహిళల కోసం ఫ్రీగా కేటాయించారు. కేవలం వాళ్ళకి ఉన్నటువంటి ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు ఉంటే చాలు. పనులకు వెళ్ళే వాళ్ళైనా, కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా, చేతి వృత్తులదారైనా కానీ ఈ బస్సును ఉపయోగించుకోవాలి. గతంలో రోజుకి అప్ అండ్ డౌను దాదాపు వందలాది రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు, నెలకి ఎంతో ఖర్చు అయ్యేది. కానీ అలాంటి ఏమీ లేకుండా ఉచితంగా వెళ్ళొచ్చు అంటున్నారు. అలాగే పరిమితి అనేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా సెలక్షన్ చేసిన 5 బస్సుల్లో వెళ్ళొచ్చు. అయితే ఎలాంటి ఇది లేకుండా కూడా సీసీ కెమెరాలు, బాడీ అలారం కెమెరాలు పెడతా అన్నారు. అయితే ఇటు సిబ్బంది అలాగే వీళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకొని ఈ యొక్క ఫ్రీ బస్సుని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. దీని మీద ఎలాంటి అపోహలకి తావు లేదు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క ఫ్రీ బస్సుని ఉపయోగించుకోవాలి. మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఈ సూపర్ 6 ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్పిన భాగంగా ఈ యొక్క హామీని ఫ్రీ బస్సుని అయితే ఇచ్చేశారు. ఇదైతే నిజంగా చాలా మేలు. అయితే దీని వలన సంవత్సరానికి 1950 కోట్లు ప్రభుత్వానికి భారం అయితే ఉంటుంది. ఈ 5 బస్సులు కాకుండా మిగిలిన బస్సులలో అయితే మాత్రం టికెట్ ద్వారా ప్రయాణించవచ్చు. అలాగే వీటిల్లో కూడా పురుషులు మాత్రం టికెట్ కొనే ప్రయాణించాల్సి అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ప్రతిరోజు కూడా ఎంతోమంది మహిళలు వివిధ పనుల రీత్యా వచ్చేటువంటి మహిళలందరూ కూడా ఇకపై ఏదైతే ఫ్రీగా ఉచితంగా ఈ బస్సు ప్రయాణం చేయడానికైతే అంకురార్పణ జరిగింది. ఇది ఒక రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకం. మరోవైపున ఆర్టీసీ ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని ఈ యొక్క పథకానికైతే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. కెమెరామెన్ చిన్నతో ముకంటి, HT న్యూస్, విజయవాడ.